మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం వెల్లూరు గ్రామంలో మరియు మాసాపేట మండలం కొప్పలపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని తూప్రాన్ కండధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, సర్పంచ్ జీడిపల్లి శోభ, నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ జయరామ్ గౌడ్, కిషన్ గౌడ్, సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఎల్ఎం నరసింహారెడ్డి, చంద్రగౌడ్, రామ్ మధు, రామ్ మాధవ్, అన్నపూర్ణ, యాదగిరి గుప్తా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మించడం మరియు ఒరిస్సాలోని కాటక్లోని జన్మించడం చాలా గొప్ప విషయం. కానీ ఆ జన్మించినందుకు ఈ కొప్పలపల్లి గ్రామంలో ఆ విగ్రహం ఉండడం ఇట్లా చాలా ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి ఇట్లా మేము ప్రత్యేకంగా తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ప్రతి ఒక్కరు యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా దేశం కోసం, మన ధర్మం కోసం, దేశం ఏమిచ్చిందనే కాకుండా దేశమాత రక్షణ కోసం ప్రతి యువకులు కనీసం ఒక గంట సేపన్నా దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ రోజులల్లో యువలు చూసిన టీవీలతోటి, సీరియళ్లతోటి, ఫోన్లతోటి మొత్తం సతమతం అవుతుర్రు. ఎప్పుడు చూసినా ఫోనే. కాబట్టి ఇది కాకుండా దేశం కోసం ఇవాళ మనకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు తెలియని రోజులు దగ్గరకు వస్తున్నాయి. కనీసం ఒక్కసారైనా ఆలోచించుకోండి. మహాభారతం ఇంతకుముందుకు మన పెద్ద మనుషులు మహాభారతం, భాగవతం కథలు చెప్తుండే. ఇప్పుడు కథలు ఇట్లా లేవు, సీరియళ్లతోటే. ఇప్పుడు ఏంటంటే నాగార్జున అది ఏమో పెట్టినుండే మొన్నటిదాకా. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి 129వ జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఆయనకు పూలమాలతో సత్కరించి ఈరోజు ఈ వేదికను అలంకరించుకున్నాం. కాబట్టి ఎంతోమంది మహనీయులు స్వతంత్ర యోధులల్లా తనది కూడా ఒక గొప్ప పాత్ర. స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ఆంగ్లేయులతోటి ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో తనది కూడా మొదటి పాత్ర స్థాపించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు, ఏమైనాడు అనేది మనకందరికీ సంశయమైనటువంటి పరిస్థితి. ఆంగ్లేయులు తనను తీసుకొని పోయి పట్టుకొని నిర్బంధంలో ఉంచుదామన్న పరిస్థితులలో స్వాతంత్రమే ముఖ్యం, మన జీవితమే మన భారతదేశానికి అంకితం కావాలి తప్ప ఒకరి చేతిలో నేను ఈ మన ఆత్మను ముగించాలన్న ఉద్దేశంతో తన హెలికాప్టర్ నుండి కూడా సముద్రంలో దూకి ఆయన మరణాన్ని ఇప్పటి వరకు కూడా అది మరణమా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కొప్పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు ప్రముఖంగా హాజరైనటువంటి సర్పంచ్ గారికి, పుర ప్రముఖులకు, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన చేసినటువంటి కృషి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరిగింది, మన పాఠాలలో కూడా ఉంది. కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అనేది జరిగితే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల ఏం నేర్చుకుందాం అనే ఒక ఆలోచన ఉండాలి. మీకు తెలుసు, స్వాతంత్ర సమర యోధులు, స్వాతంత్రం కొరకు పోరాడిన దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అందులో చెప్పుకో గొప్ప వ్యక్తి మన బోస్ గారు. అయితే మీకు తెలుసు, కొందరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు కొంతమంది అహింసా మార్గాన్ని ఎన్నుకున్నారు, కొంతమంది దెబ్బకు దెబ్బ అనే మనము మరీ అహింసతోని ఉండకుండా ఉంటే మనకు
మనను విలువ గుర్తించలేరని ఇంకో పంతాను ఎంచుకొని పోరాడిన పెద్ద నాయకుడు అని చెప్పవచ్చు. మీరు అర్థం చేసుకోవచ్చు, స్వాతంత్రం వచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడు బ్రిటిష్ వారు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ జన్మలో మీకు కనిపించిన దొరికిన, ఎందుకంటే ఆయన అదృశ్యమైపోయింది, ఇప్పటివరకు బతికున్నాడా అమరజీవిగా ఉన్నాడా ఎలా ఉండా అనేది ప్రపంచానికి తెలియకుండా మిస్టరీగా ఉంది. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడే మనకు ఒక కండిషన్ చెప్పారు, ఏమనంటే కుప్లపల్లి స్థానిక సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా పాఠశాల సిబ్బందికి, విద్యార్థినులకు, అదేవిధంగా మరి తోటి యువజనులకు, మరి సుభాష్ చంద్రబోస్ గారి జన్మ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. సుభాష్ చంద్రబోస్ తాను 1897 జనవరి 23 రోజు జానక్నాథ్ బోస్ ప్రభావతి వారికి జన్మనిచ్చిండు. అదేవిధంగా తాను కూడా ఇది సుభాష్ చంద్రబోస్ అతను కూడా ఒరిస్సాలోని కటక్ అనే గ్రామం పట్టణంలో జననం పొందిండు. కాబట్టి అతను పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రికి 14 మంది సంతానం, అందులో అతను ఒకడు. కాబట్టి తాను మొదటి నుండి కూడా ఆ కుటుంబంలో మెరుగుగా ఉండి చాకచక్యంగా అన్ని విద్యల్లో కూడా తాను ముందంజలో ఉంటూ వస్తూ, మొదటికి వస్తే మన స్వతంత్ర్యాన్ని కేవలము మన భారతదేశానికి ఇంగ్లీష్ వారు ఎవరైతే వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడికి వచ్చి స్థావరాలు చేసుకొని వాళ్ళు మనల్ని బానిసలు చేసుకుంటూ మన మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టినప్పుడు దానికి అనుగుణంగా చాలామంది నేతలు ముందు కూడా వాళ్ళు మనకు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించుకున్నారు.